ఈరోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నది. ఇక పైగా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట, నేను బూతులు తిట్టానట. మళ్ళీ అడుగుతున్నాం, రెచ్చగొట్టడం అంటే ఏమిటి? మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా? మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, మీరు భూ కబ్జాలు చేశారు కదా అని మేము మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా? అది పర్సనల్గా మాట్లాడినట్టు అవుతుందా? ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. అసలు ఏమీ లేని వాళ్ళు 100 కోట్లు ఎలా సంపాదించుకున్నారో, మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా. ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా. పోనీ అదైనా చేస్తున్నారా? మీరు ఎలా డబ్బులు సంపాదించారో అనేది చెప్తున్నారా? మీరు చెప్పే దమ్ము లేదు, కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు. తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట. నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాం. అది కూడా మరదలు అని నన్ను అంటే, ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నాం. ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం. ఆ నికృష్ట మంత్రి నన్ను అంత మాట అంటే తప్పులేదు, కానీ నేను మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు ఇంతమంది ఉన్నారు కదా, మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎలా కనిపిస్తున్నామండి? ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు, సిగ్గుండే మాట్లాడుతున్నారా? నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా? ఇక పైగా నేను మాట్లాడని అబాండాలు నా మీద వేస్తున్నారే మీరు. అసలు ఈరోజు అవసరం లేని టాపిక్ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు. ఒక్కసారి వీళ్ళు బూతులు మాట్లాడుతున్నా నేను అంటున్నారు కదా, ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఒకసారి కేసీఆర్ గారి బూతు పురాణం కూడా వినండి. ఎట్లమ్మా పెట్టి ప్లే చేయి, మైక్ దగ్గర పెట్టి. అరే ఏమరుస్తారా భయ్ బేకూఫ్గా దరిద్రుడా, మేము ప్రిపేర్ అయ్యి రాలే, పీకదందుకు వచ్చినావా? మీ బతుకులు చెడా అంటారు కాదు కొడుకు, సన్నాసి కూడా కొడుకు. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకు. ఏం పీకదందుకు పోతారు? అదేందుకు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. రెండా కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ సాధారణ దద్దమ్మ. చాలా మంది దుర్మార్గులు దరిద్రులు పనికి మాలిన సిగ్గుండా కూడా ఇద్దరు ఉందా? ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ సిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. అంటే 6 ముక్కలు అయితే నాకు కొడుకు అనుకుంటున్నావు. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 వెళ్ళి చీరేస్తాం. జాగ్రత్త. సిగ్గు లేని దరిద్రులు అని అంటాం. ఏం తెలుసు మీకు? నెత్త కట్టా మీ పొంద ముండమోకానికి ముండ జీవో. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియా వాళ్ళకి ఏమైనా సిగ్గు శరమని ఉందా? ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంత వచ్చి పిచ్చోరుడు హిందీ లాంగ్వేజ్ కేసెస్ దొంగముఖం కావాలంటారు దరిద్రులు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దేస్తారండి దరిద్రులు. సిగ్గున్నా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, కుక్క మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? కూడా కూర్చో కూరని ఏమన్నా ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతారు. కేసీఆర్ మొగోడు ఎప్పుడు లేని ఇండియారా? కొంతమంది బేవకూఫ్ గారు అదే పనిగా చెప్తున్నారు. ఇది కేటీఆర్ గారు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. చెప్పుతో కొడతాదంట కవితమ్మ. సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిసగాడు వాడు సిగ్గుపడాలా? పిసగాది కొరకే అంటున్నాను నేను. తలకాలి ఈ లంగా మాటలు మాట్లాడాలి కేసీఆర్. ఇది రాయాలి మీరు దయచేసి. అమ్మయ్య అయిపోయిందా? థ్యాంక్ యూ. చెవులు కడుక్కోవాలి.